నేచురల్ స్టార్ 'నాని' గారి 'పారడైస్' మూవీ నుంచి ఒక టీజర్‌నైతే వదిలారు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే 'నాని' గారైతే విశ్వరూపం చూపిచ్చారని చెప్పుకోవాలి. సో, టీజర్ ఎలా ఉంది ఒకసారి మాట్లాడుకుందాం. మరి టీజర్‌ని చూస్తే ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఎంటైర్‌గా టీజర్ ఎలా ఉంది? ఈ మూవీ ఏ కాన్సెప్ట్‌తో రాబోతుంది? మరి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? టీజర్‌కి సంబంధించి ఒకసారి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇందాకే టీజర్ వదిలారు. సో, టీజర్ చూసుకుంటూ వస్తే కంప్లీట్‌గా 'నాని' గారు వన్ మ్యాన్ షో అయితే సినిమాలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ చెప్పే స్లాంగ్ గావచ్చు, ఆయన యాక్షన్ గావచ్చు, ఆయన యాక్టింగ్ గావచ్చు, అండ్ ఆయన లుక్ ఇవన్నీ కూడా విపరీతంగా అయితే ఆకట్టుకుంటున్నాయి. ఎంటైర్ టీజర్ మొత్తం ఆయన కనిపిస్తూ ఉంటారు. ఆయన డైలాగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఆయన యాక్షన్ చేస్తూనే ఉంటారు. సో, అలా విపరీతంగా అయితే ఆ టీజర్ అయితే ఆకట్టుకునేలా ఉంది. సో, కంప్లీట్ అంటే ఇన్నాళ్ళు 'నాని' గారంటే మనకు తెలిసిందే 'పక్కింటి అబ్బాయి', 'లవర్ బాయ్' ఇలాంటి ఒక కాన్సెప్ట్‌తో ఆయన సినిమాలు చేస్తూ వచ్చారు. సో, కంప్లీట్‌గా దసరా తర్వాత ఆయన ఒక వేరే సెపరేట్ రూట్ ఎక్కారు. సో, ఒక మాస్ లుక్‌లో కనిపించడం అయితే మొదలుపెట్టేసారు. అది దసరా నుంచి ప్రారంభించేసారు. సో, ఇందులో ఇంకా పీక్స్‌కెళ్ళినట్టుగా కనిపిస్తుంది. మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒళ్ళంతా రక్తమే, నరకటాలు, ఫైటింగ్స్ ఇవన్నీ కూడా టీజర్‌లో అయితే చూపించడం జరిగింది. ఇక ఆ డైలాగ్స్ అయితే నిజంగా వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి 'నాని' గారి దగ్గర నుంచి. సో, ఒకసారి ఆ డైలాగ్స్ అంటే ఆ డైలాగ్స్ అవన్నీ కూడా చూసుకుంటూ వస్తే ఈ 'పారడైస్' మూవీ అనేది ఎలా ఉండబోతుందనేది కొద్దిగా క్లూ అయితే కనిపించినట్టుగా అర్థమైపోతుంది. అదేంటంటే ఒక జాగ కోసమే ఫైట్ జేస్తున్నారు. అంటే పారడైజ్ అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ కొంతమంది ప్రజలుంటారు. మేబీ ఆళ్ళేదైనా వర్క్ చేసుకుంటారు. ఏదో కూలి పని జేసుకుంటారు. ఏదో సంథింగ్ జేసుకుంటారు. వాళ్ళ మీద ప్రభుత్వాలు జేసే అణచివేత గావచ్చు, లేకుంటే ఎవరన్నా అక్కడ ఉండే వాళ్ళ మీద చేసే అణచివేత గావచ్చు, వీటికి నుంచి తిరుగుబాటు చేయడానికి కోసం హీరో ఎవాల్వ్ అవుతారు. అదే 'నాని' గారు. సో, ప్రజలందరిని వాళ్ళని గుమిగూడి వాళ్ళ తిరుగుబాటు ఎలా ఉంటుందనేది చూపించే ప్రయత్నం ఏమన్నా ఈ సినిమాలో చేస్తారా అన్నట్టుగా ఆ టీజర్ చూస్తే మనకర్థమైపోతుంది. అంటే ఈ జాగ ఎవరిది? జాగ కోసమే ఫైట్ చేస్తున్నాం. అనిపించుకునే కాకులు తల్వార్ పడితే ఎలా ఉంటుందో చూస్తారు అనే డైలాగ్స్ చూస్తే అదే అర్థమైపోతుంది. సో, ఆ ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో కూడా అణచివేతకి ఇవన్నిటికి గురవుతూ ఉంటారు. సో, ఆ నేపథ్యంలో వాళ్ళందరినీ కలిపి వాళ్ళలో ఒక తిరుగుబాటు ధోరణిని హీరో తీసుకొచ్చి వాళ్ళతో కలిసి ఎలా తమ మీద అణచివేత చేస్తున్న పెద్ద ఎవరైతే ఉన్నారో అతన్ని ఆ విలన్ని ఢీకొట్టడానికి ఎలా ప్రజల్ని కదిలించాడు అనేది ఆ కాన్సెప్ట్‌తో ఇది రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఆ కాన్సెప్ట్ గనుక నిజమైతే సో, అదే మేజర్‌గా హైలైట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఆ టీజర్‌లో మనకది స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కంప్లీట్ ఆయన డైలాగ్స్ కూడా చూసుకుంటే ఈ జాగెవరిది? ఈ భూమి ఎవరిది? రాష్ట్రం ఎవరిది? దేశం ఎవరిది? అంటే అక్కడున్న ప్రజలు ఇది మాది, మాది, మాది అంటూ చెప్పడం అయితే జరిగింది. సో, అలాగే మోహన్ బాబు గారు కూడా కనిపిచ్చారు. ఆయన చిన్న డైలాగ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. సో, అలాగే ఇక 'కిల్' మూవీలో యాక్ట్ చేసిన విలన్ ఆల్రెడీ అతనికి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ ఆ మధ్య వదిలారు. అది విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో బ్లడ్‌తో మొత్తం కనిపిచ్చేసి ఉన్నాడు. సో, అతని లుక్ కూడా అదిరిపోయింది. ఇక ఈ సినిమాకి ఇంకా మేజర్ ప్లస్ ఏమనుకుంటూ వస్తే అది అనిరుద్ గారి బీజీఎం. సో, ఆల్రెడీ 'ఆయేషే' సాంగ్‌తో సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకో రేంజ్‌కి తీసుకెళ్ళిపోయారు. ఇక ఈ టీజర్ చూసుకుంటూ వస్తే ఆయన బీజీఎం అయితే అదరగొట్టేసాడని చెప్పుకోవాలి. కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన బీజీఎం అనేది అటు హీరో 'నాని' గారు యాక్షన్ చేస్తూ ఉంటే, ఆయనకి ఎనకాల బీజీఎం ఇస్తూ ఉంటే, ఆ సీన్ విపరీతంగా ఎలివేట్ అయింది. సో, ఆ సన్నివేశాలన్నీ కూడా విపరీతంగా ఎలివేట్ అవ్వడం అయితే జరిగింది. సో, సినిమాలో అంటే ఇది టీజర్ కాబట్టి అనిరుద్ గారి బీజీఎం ఇలా కొద్దిగానే ఉంది. ఇక సినిమాలో విశ్వరూపం చూపిస్తారు అనిరుద్ గారని కూడా ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది. సో, ఆ సినిమాలో ఉన్న యాక్షన్‌కి అనిరుద్ గారి బీజీఎం తోడైతే అది మరో లెవెల్ ఎలివేషన్‌కైతే వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొద్దిగా ఇక్కడ ప్రశాంత్ నీల్ గారి ఆయన మేకింగ్ కూడా కనిపిస్తుంది. సో, ప్రశాంత్ నీల్ గారు చూసుకుంటే ఆయన టోటల్ బ్లాక్ షేడ్స్‌లో ఆయన సినిమాలు తీస్తూ ఉంటారు. సో, సినిమాటోగ్రఫీ మొత్తం కూడా ఆయన బ్లాక్ కలర్‌లో ఉండే విధంగా ఉంటుంది. సో, ఇక్కడ కూడా ఆ షేడ్స్ కనిపించాయి. మొత్తం బ్లాక్ కలర్‌లో నడుస్తుంది. ఈవెన్ 'నాని' గారి డైలాగ్ కూడా ఉంటుంది. బ్లాక్ కలర్ సింబల్‌ని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో, కాకులకు సింబల్‌గా ఆ రకంగా తమ ప్రజలందరినీ కూడా అలా జూస్తూ ఉంటారు వాళ్ళు. సో, అందుకోసమే వాళ్ళు బ్లాక్ కలర్ సింబల్ పెట్టుకోవడం గావచ్చు, లేకుంటే చీదరించుకునే కాకులు తల్వార్ పడితే ఎలా ఉంటుందంటే, వాళ్ళు కాకులుగా చూస్తూ ఉంటారు. ఆ విలన్లందరూ కూడా. సో, ఆ రకంగానే వాళ్ళని అణిచివేస్తూ ఉంటారు. అక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. అలా బ్లాక్ కలర్ షేడ్‌లో అయితే ఉండబోతుంది. సో, చిన్న ప్రశాంత్ నీల్ గారి మేకింగ్ స్టైల్ కూడా కనిపిస్తుంది. సో, ఈ టీజర్‌లో అంతా బ్లాక్‌లో కూడా కలర్‌ఫుల్‌గా కనిపించింది ఏదైనా ఉంది అంటే అది హీరోయిన్ 'కయాదులర్' అని చెప్పుకోవాలి. తను సైకిల్ మీద అలా వస్తూ ఉన్నప్పుడు ఆహ్, చస్ కాస్త కలర్‌ఫుల్‌గా అయితే కనిపించింది. సో, ఇలా
బీజీఎం ఆకట్టుకుంటుంది. ఇక 'నాని' గారి లుక్స్, ఆయన డైలాగ్స్, ఆయన యాక్షన్ విపరీతంగా అయితే ఆకట్టుకున్నాయి. అండ్ ఆ సినిమాటోగ్రఫీ తీసుకొచ్చిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాలో అదిరిపోబోతున్నట్టుగా మనకు ఆ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. సో, ఇలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ముందు నుంచి కూడా 'పారడైజ్‌కి' ఉండడం జరిగింది. సో, ఎప్పుడైతే ఈ సినిమాని అనౌన్స్ చేశారో ఆ కాంబినేషనే 'శ్రీకాంత్ వదిలే' గారు అండ్ 'నాని' గారు వీళ్ళ కాంబినేషన్ దసరా పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత మరొకసారి జతకూడడంతో ఈసారి 'పారడైజ్' అనే టైటిల్ పెట్టడం, అలాగే 'నాని' గారి ఫస్ట్ లుక్ రివీల్ చేయడంతో ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు ఈళ్ళు. దసరాని మించి హిట్ కొట్టడానికి శ్రమిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అర్థమైపోయింది. సో, అప్పటినుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. సో, ఈ సినిమాతో 'నాని' గారు మరొక రేంజ్‌కైతే వెళ్ళబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ రైట్స్ కోసం అయితే విపరీతంగా అక్కడ పోటీ అయితే నెలకొంది. సో, ఇప్పటివరకు అంటే 'నాని' గారి హైయెస్ట్ చూసుకుంటూ వస్తే ఆయన 'దసరా' సినిమాకి 40,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతాయి. ఈ సినిమాకి దగ్గర దగ్గర 85,00,00,000 వరకు వినిపిస్తుంది. అది 100,00,00,000 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో, ఆ స్థాయిలో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో, అది టీజర్ ఇంకాస్త సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లే విధంగా అయితే ఉంది. సో, ఇది జస్ట్ టీజరే అయినా కూడా ఈ రేంజ్‌లో అయితే అభిమానులనైతే ఆకట్టుకుంటుంది. ఇక మున్ముందు ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూడాలి. అండ్ ఈ టీజర్ తోటి వాళ్ళు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 24న వస్తున్నామని చెప్పేసి చెప్పారు. సో, మరి చూద్దాం సెప్టెంబర్ 24న 'నాని' గారు విశ్వరూపం, ఆయన మాస్ లుక్‌లో చేసే యాక్షన్ ఇవంతా కూడా మరొక రేంజ్‌లో ఉండబోతున్నాయని చెప్పేసి టీజర్ చూస్తే అర్థమైపోతుంది. ఈసారి 'శ్రీకాంత్ వదిలే' గారు గట్టిగానే ప్లాన్ చేశారు. దసరాని మించిన సినిమాని అందించాలి 'నాని' గారికి అని చెప్పేసి ఆయన తహతహలాడిపోతున్నట్టుగా ఆ టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అందులో 'నాని' గారి లుక్స్ చూస్తే అర్థమైపోతుంది. అనిరుద్ గారి బీజీఎం చూస్తే అర్థమైపోతుంది. సో, అలా 'నాని' గారి యాక్షన్‌కి, 'శ్రీకాంత్ వదిలే' గారి డైరెక్షన్‌కి, అనిరుద్ గారి బీజీఎం తోడైపోతే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. సో, చూద్దాం సెప్టెంబర్ 24న థియేటర్ దగ్గర బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయేలాగా టీజర్ కనిపిస్తుంది. సో, ఎటువంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సినిమా సాధిస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.